వెల్కమ్ టు ఫ్యాక్టిజం. ఒకప్పుడు భజనలంటే ఆలయంలో శంఖానాదం, దీపాల వెలుగులో భక్తి గీతాలు. కానీ ఇప్పుడు అదే భజనలు నైట్ క్లబ్లో వినిపిస్తున్నాయి. డీజే లైట్స్ మధ్యలో బాస్ బీట్స్ తాళానికి హరే కృష్ణ మంత్రాలు. ఇది కొత్త భక్త లేక మాయలో మునిగిన ఆధునికతన? కొద్ది సంవత్సరాల క్రితం వరకు భజనలంటే పెద్దవాళ్ళు, దేవాలయాలు, శాంతి. ఇప్పుడు అదే భజనలు యువత చేతుల్లో మైక్తో, గిటార్తో, డీజే కంట్రోలర్తో భక్తి కొత్త రూపం దాల్చింది. దాని పేరే భజన్ క్లబ్బింగ్. ఇప్పుడు క్లబ్ వాతావరణాన్ని ఆధ్యాత్మిక ఉత్సాహంతో నింపుతున్నారు. ఫ్రైడే నైట్ అంటే ఇప్పుడు జిన్ను టానిక్ కాదు, చందనం, అగరిబత్తుల వాసన. డీజే ఫ్లోర్ మీద మెరిసే మిర్రర్ బాల్స్ కింద దైవనామాలు ఉద్వేగంగా పాడుతూ మంత్రాలను లూప్ చేస్తూ యువత నృత్యం చేస్తున్నారు. నవరాత్రి దుర్గా పూజ వంటి ఉత్సవాల వేళల్లో ఒక చిన్న ప్రయోగంగా ప్రారంభమై ఈ ఉద్యమం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక పూర్తి స్థాయి సబ్ కల్చరల్గా ఎదిగింది. సోషల్ మీడియా అంతా ఈ వైరల్ వీడియోలతో నిండిపోయింది. అక్కడి యువతీ యువకులు మెరిసే కుర్తాలతో, నుదుటిన బొట్టుతో, డిస్కో లైట్ల కింద కాళ్ళకి చెప్పులు లేకుండా డ్యాన్స్ చేస్తున్నారు. ఈ పార్టీలో విస్కీ షాట్స్ బదులు, చాయ్ మజ్జిగ హ్యాంగోవర్ బదులు, ప్రార్థన అనంతరం ఆనందం. డీజేలు పాత భక్తి గీతాలను, సంస్కృత మంత్రాలను తీసుకొని వాటికి టెక్నో యాంబియంట్ బేస్ లైన్లను జోడించి క్లబ్ రెడీ రీమిక్స్ను సృష్టిస్తున్నారు. ఇది మతం గురించి కాదు, రితం, భావోద్వేగం, ఆధ్యాత్మిక ఆనందం గురించే. జంజీ దృష్టిలో భజన్ క్లబ్బింగ్ పాత పాశ్చాత్య క్లబ్ సంస్కృతిపై ఒక రీఫ్రెషింగ్ తిరుగుబాటు. సాంప్రదాయాన్ని తమదైన శైలిలో అనుగుణంగా మార్చుకునే ఈ స్వేచ్ఛను ఈ తరం తీసుకుంది. కొందరు నెటిజన్లు దీనిని జెన్జెట్ అల్ట్రా మ్యాక్స్ ప్రో అంటూ ప్రశంసిస్తున్నారు. నిస్సందేహంగా ఈ ట్రెండ్కు ఆకర్షణీయమైన దృశ్య రూపం కూడా ఒక కారణం. అగరబత్తి ధూపంతో కూడిన మృదువైన లైటింగ్, మిర్రర్ బాల్స్ కింద దివ్యల ఆకారంలో ఉండే గ్లో స్టిక్స్, ఇవన్నీ రీల్స్కు, సోషల్ మీడియాకి పర్ఫెక్ట్ కంటెంట్. కానీ ఈ పిల్లర్లకు మించి ఒక నిజమైన అంతర్లీన ఉద్దేశం ఉంది. నిరంతరం ఒత్తిడి, అంతులేని ఆందోళన, ఉనికి గురించి సందేహాలతో నిండిన ఈ యుగంలో భజన్ క్లబ్బింగ్ అనేది ఒక సామూహిక ఆత్మతృప్తి కోసం, నిజమైన ఆనందం కోసం ఆరాట పడటాన్ని సూచిస్తుంది. ఇది కేవలం పార్టీ చేసుకోవడం కాదు, ఒకరికి ఒకరు తోడుగా ఉండడం, ప్రామాణికమైన ఆనందాన్ని కనుగొనడం. భారతదేశం రాత్రిపూట వినోదం రూపాంతరం చెందుతుందని ఈ కీలక సమయంలో భజన్ క్లబ్బింగ్ అనేది ఒక అత్యంత ఆకర్షణీయమైన అధ్యాయంగా నిలువనుంది. ఇది సాంప్రదాయం, ట్రెండ్ కలిపే ఒక హైబ్రిడ్ స్పేస్. ఈ కొత్త శకంలో దైవత్వం కూడా వీటికి డ్యాన్స్ చేయగలదని జెన్జెట్ గట్టిగా చెబుతుంది. ముంబైలోని ఒక చిన్న హాల్లో మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు బాంబే, బెంగళూరు, ఢిల్లీ వరకు విస్తరించింది. వీడియోలో కనిపించేది మద్యం కాదు, మత్తు కానే కాదు, కానీ ఆధ్యాత్మిక ఉల్లాసం, సెక్యులర్ ప్రపంచం మధ్యలో భక్తి యొక్క కొత్త నిర్వచనం. ఇవాళ యువత చెబుతుంది, భక్తి ఆలయంలో మాత్రమే కాదు, మన హృదయంలో ఉంటుంది. వాళ్ళకి రూల్స్ అవసరం లేదు, ఆరాధన అంటే అనుభూతి కావాలి. ఇక డ్యాన్స్ ఫ్లోర్ కూడా ప్రార్థన వేదిక అవుతుంది. ఒకప్పుడు అమ్మలు, నాన్నలు, తాతలు ఇంట్లో కూర్చొని హార్మోనియం మీద భజనలు చేసేవారు. ఇప్పుడు అదే పద్ధతి కొత్త తరానికి కొత్త శైలిలో. గిటార్లో గోవింద, డీజే బీట్లో రామనామం. ఇది మార్పా లేక మలుపా? ఈ ట్రెండ్పై అభిప్రాయాలు రెండు. ఒకవైపు అంటారు ఇది భక్తిని మోడర్న్గా చూపించే ప్రయత్నం, ఇంకోవైపు అంటారు ఇది ఆధ్యాత్మికతను అవమానపరచడం. కానీ నిజం మధ్యలో ఉంది. భక్తి మారలేదు, భక్తుడు మాత్రమే మారాడు. ఎంత లైట్లు మెరుస్తున్నా అక్కడ మద్యం లేదు, డ్రగ్స్ లేవు, పాపము లేదు. కేవలం గానం, గజ్జల శబ్దం, సంతోషం, వేలాది ముఖాలు ఒకే స్వరంలో హరే రామ హరే కృష్ణ. అది కేవలం పాట కాదు, అది అనుభూతి. శబ్దం మాయమవుతుంది కానీ అనుభూతి మిగిలిపోతుంది. డీజే లైట్స్ మసగా బారుతాయి కానీ మనసులో వెలుగులు మిగిలిపోతాయి. భజన నాదం మారింది కానీ భక్తి, తాత్వికత మారలేదు. ఇది మోడర్న్ కాదు, ఇది మానవత. కాలం మారుతుంది, ఫ్యాషన్ మారుతుంది, పద్ధతులు మారుతాయి, కానీ భక్తి ఎప్పుడూ కొత్తగా పుడుతుంది.
ఎందుకంటే భక్తి అంటే గుండె ధ్వని. అదే డీజే బీట్లో వినిపించిన, దేవాలయాల్లో వినిపించిన దాని సారం ఒకటే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.